Hello guys, welcome back to Vips official channel. సో అపాలజైజ్ ఫర్ దట్. నిన్న వీడియో అప్లోడ్ అయ్యి డిలీట్ అయిపోయింది, ఎందుకంటే కొంచెం మిస్టేక్ ఉండింది మా తరపు నుంచి. సో ఐఎమ్ వెరీ సారీ. సో సేమ్ వీడియో, సేమ్ రివ్యూ అబౌట్ మాస్ జాతర మూవీ ట్రైలర్ రివ్యూ. ఇక్కడ ఏమంటే, నేను ఫ్యాన్స్ని ఒక పక్క వేయను, ఆడియన్స్ ఇది నార్మల్ రెగ్యులర్ ఆడియన్స్ ఒక పక్క వేయను, ఎందుకంటే ఇది ట్రైలర్ మాత్రమే. సో ట్రైలర్ అందరూ చూసింటారు, అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఎక్స్పీరియన్స్ ఇచ్చింటుంది. ఇంకా వేరే కేటగిరీ ఉంటారు, వాళ్ళకి ఎప్పుడైనా ఇలాంటి హీరోలు వస్తే అలాంటి కామెంట్స్ వేస్తారు. దాన్ని పట్టించుకోకండి, ఎందుకంటే ఇంకా మూవీ రిలీజ్ కాలేదు. సో మూవీస్ రిలీజ్ అయిన తర్వాత మీ ఒపీనియన్స్ ఏంటో ఒక్కొక్కళ్ళగా కింద కామెంట్లో తెలియచేయండి, లేకుంటే మీ సోషల్ మీడియాలో అయినా అప్లోడ్ చేసుకోండి. బట్ నా పర్సనల్ ఒపీనియన్ అయితే, రవితేజని నేను పర్సనల్గా ఎలా చూడాలనుకున్నానో అలాగే చూశాను. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా రవితేజ ఒక హామీ ఇచ్చారు. ఆ హామీ మూవీ రిలీజ్ అయిన తర్వాత నేను చూసి మీకు ఆ రివ్యూలో చెప్తాను, ఆ హామీ నిజమేనా, ఆయన ఇచ్చిన మాట నిజమేనా అని. సో దాని తర్వాత అందరూ కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఇన్క్లూడింగ్ హీరోయిన్ శ్రీలీల. ఆమె ఊరికే చెప్పదు, ఆమె చెప్పిందంటే ఖచ్చితంగా జరిగిపోతుంది. ఈవెన్ సీనియర్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా చాలా బాగా చెప్పారు నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో. హోప్ ఇట్ గోస్ వెల్. సో ఇంకా బుకింగ్స్ ఈ రోజు కానీ రేపు కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓపెన్ కావచ్చు. సో అందరూ బుక్ చేసుకోండి. ఇంకా ట్రైలర్ విషయానికి వచ్చేస్తే, ఒక మాస్ కమర్షియల్ బొమ్మ ఎలా పడాలో రవితేజకి, అలా హింట్ మనకి దొరికేసింది ఈ ట్రైలర్లో. మూవీలో ఇంకా స్టఫ్ ఉండబోతుందని అందరూ చెప్తున్నారు. హోప్ ఇట్ గోస్ వెల్. సో నాకైతే ట్రైలర్కి రివ్యూ కావాలా, సో ఇచ్చేస్తాను. నాకైతే 3.5 out of 5. సో ట్రైలర్ అయితే ఇంకా 6.5 millionsతో దూసుకుపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నేను వీడియో చేసేప్పటికి ఇంకా చాలా మంచిగా రెస్పాన్స్ రావచ్చు. హోప్ ఇట్ గోస్ వెల్. సో ఇది నా ట్రైలర్ రివ్యూ. సో మీ ట్రైలర్ రివ్యూ ఏదైనా చిన్నగా నచ్చిన మూమెంట్స్ ఉంటే, ఎందుకంటే రవితేజని ఇలాంటి క్యారెక్టర్లో కానీ ఇలాంటిలో గెటప్లో కానీ మనం చూసి చాలా నాళ్ళైంది కదా. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. ఆయన ఎక్స్పెరిమెంటల్ మూవీస్ కూడా ముందు చేస్తారు. ఫస్ట్ ఈ మాస్ జాతర గురించి 31st ప్రీమియర్స్ పడుతుంది 6 o'clock తర్వాత. సో దాన్ని మనం ఆదరిద్దాం, ఎంకరేజ్ చేద్దాం. హోప్ ఈ మూవీ బాగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా ట్రైలర్ రివ్యూని ముగించేస్తాను. నా ఈ ట్రైలర్ రివ్యూ ఎలా ఉండిందో కింద కామెంట్ చేయండి. సో మీకు ఈ మాస్ జాతర ట్రైలర్ ఎలా అనిపించిందో కింద ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఇవాల్టి ట్రైలర్ రివ్యూ ఇంతే గైస్. మా ఈ ప్రివ్యూస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ చేసి పెంచండి. ఇంకా మీకు పెద్ద అప్డేట్స్, చిన్న అప్డేట్స్ ఇంకో వస్తూనే ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.